ఒకసారి చూడండి టేబుల్స్ ఎన్ని ఉన్నాయో. 2 సైడ్స్ పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది. ఆ సైడ్ బ్యాక్ సైడ్ టేబుల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మనకి 2 ప్లేసెస్ ఓకే. మంగళహారతి ఇస్తే మీరు సుబ్రహ్మణ్యం స్వామి పాటి మంగళహారతి ఇస్తే సరే కానీ ఓకే మంగళహారతి వినిపించు బాబాయ్. గైస్ మీరందరూ ముందుగా మీ అందరికి కంగ్రాచులేషన్. మీ ప్రొఫెషన్స్ లో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని ఎవరైతే ఇండియన్ ఫ్యాన్స్ గైస్ మీ ప్రొఫెషన్ లో మీరు దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆఫీసు కృప ఎల్లవెల్ల ఉందని తెలియజేస్తున్నాము. రేపు మార్నింగ్ మీరు ఎన్ని గంటలు పడుకుంటారు? మీరు 4 గంటల 5 గంటల దాకా మేలుకుంటారు. ఆ సంగతి తెలుసు. కానీ ఎట్టి పరిస్థితులు 6 కల్లా ఇక్కడికి వచ్చేసి ఇన్ని రోజులు మాకు ఎట్లా సహకారం ఇచ్చారు మరలా సార్ మీరు మాకు తోడ్పాటు నుంచి ఎట్టి పరిస్థితులు 7 కల్లా స్వామివారి విగ్రహాన్ని ట్రాక్ మీద పెట్టాలి. 9 గంటలకు ఎట్టి పరిస్థితులు ఇక్కడికి బయలుదేరాలి. ఎందుకంటే మనం టైం టైం కూడా కమిట్మెంట్ ఇచ్చినాం. బిఎన్ విజయ్ కుమార్ గారు ఆయన మాకు మాట ఇచ్చున్నారు. ముప్పవరం శ్రీధర్ గారు వాళ్ళు వస్తారు కాబట్టి టైం చేంజ్ అనేది ఉండదు. సో దాంతో పాటు వేరే అభిమానులు చాలా మంది ఉన్నారండి. ఆయన అభిమానులు కూడా మేమైతే అనౌన్స్ చేయలేదు, వాళ్ళందరూ వాళ్ళని తెలుసుకొని ఆ వస్తున్నాను తెలిసి విజయ్ కుమార్ గారి కోసం ఆ ముప్పవరం సుచిత్ర వేరే కోసం కొంతమంది ఒక 10 గ్రామాల పైకి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ కార్యక్రమం అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ రేపు స్వామివారి ఈ శోభయాత్రలో ఊరేగింపు కార్యక్రమంలో ఆడవాళ్ళు ప్రతిసారి ఉంటారండి. కొన్ని మాకు పర్మిషన్స్ లేవు, తెలుగుదేశం పార్టీ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, అందువల్ల కొన్ని పర్మిషన్స్ లేవు. సో అందుకని అందరూ పేరు పేరున తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరికి. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఈ ఊరేగింపు కార్యక్రమంలో మీ ఓపుకున్నంతసేపు మొత్తం ఊరేగింపు ట్రావెల్ చేసి మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పేరు పేరున తెలియజేస్తున్నాను. అందరూ రావాలని తెలియజేస్తూ ఓకేనా. అదిగో ముందుగా హారతి తీసుకున్న తర్వాత కొంచెం జెంట్స్ ఆగితే లేడీస్ ఫస్ట్. మనం దేనికైనా లేడీస్ ఫస్ట్ కాబట్టి వాళ్ళు కొంచెం మనకి 2 ప్లేసెస్ అరేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. మీరు 1 by 1 వచ్చి తీసుకురాల్సిందిగా. ముందు కింద వాళ్ళు 1 by 1 వస్తే తర్వాత వాళ్ళు వెళ్ళే వరకు మీరు ఆగండి. లేడీస్ వెళ్ళిపోయినాక జెంట్స్ తీసుకున్నామండి. కొంచెం సగరికి వస్తూ కూర్చున్నాం. ఈ ఒక్కొక్క రో వచ్చి తీసుకోండి, మిగతా వాళ్ళు లేకపోతే ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని ఉండండి. కొంచెం కోఆపరేట్ చేయండి. వాళ్ళు అందరూ లేకపోతే ఎవరి స్థానాల్లో వాళ్ళు ఎవరైతే చైర్స్ లో ఉన్నారో వాళ్ళు ఆగండి. కింద ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినాక ఒక 10 నిమిషాలు కోఆర్డినేట్ చేస్తే మాకు ఇన్ని రోజులు సాగించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కొద్దిగా ఒక 10 మినిట్స్ ఉపయోగపడుతుంది. అలా నల్లూరి ఈ సంవత్సరం లడ్డు ప్రదాత నల్లూరి వెంకటేశ్వర భరిస్తూ అన్నగారిని ఒకసారి పైకి వచ్చేసేసి పైకి రావాల్సిన తెలియజేస్తున్నాము. ఆ లడ్డుని వాళ్ళకి బహురించవలసిన తెలియజేస్తున్నాము. అందరూ ఒక నిమిషం రానియండి. కానీ అక్కడ కొద్దిగా అన్నగారు రిసీవ్ చేసుకొని ఆ లడ్డుని అన్నగారి చేత లీడర్షిప్ తీసుకొని ఆ లడ్డుని కంప్లీట్ వచ్చిన గాయత్రి ప్రధానం చేసి కోరుతున్నాం. దీపు